మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం ములుగు మండలంలోని లక్ష్మక్కపల్లె గ్రామంలో ఉన్నాము. ఇక్కడ చాలా మంది రైతులు కూడా మక్క, వరి కంటే కూడా కొత్తిమీర సాగును, ఆకుకూరల సాగును కూడా ఇక్కడ చేస్తున్నారు. అంటే ఈ ప్రాంతం అనేది అతిపెద్ద మార్కెట్ అయినటువంటి వంటి మామిడి మార్కెట్ కి అతి సమీపంలో ఉంటుంది. ఇక్కడ రైతులు కూడా చాలా మంది ఆకుకూరలు పండిస్తూ కూడా పలు మార్ట్లకు పంపిస్తూ కూడా లాభాన్ని ఆర్జించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే మనం ప్రతి వంటలో కూడా దాదాపుగా చాలా మంది కొత్తిమీర వాడుతూ ఉంటారు. ఇక్కడే వీళ్ళు చూడొచ్చు, ఇక్కడ రైతులు కూడా ఎంతో శుభ్రంగా కూడా ఈ కొత్తిమీర పండిస్తూ ఉంటారు. ఎందుకంటే వేరే పంటల కంటే కూడా కొత్తిమీర పంట అనేది చాలా తొందరగా వస్తుందని కూడా ఇంత మనకు రైతుతో మాట్లాడినప్పుడు కూడా మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, రైతులు కూడా ఇక్కడ కూలీలను సపరేట్ గా వీరికి కూలీలను ఏర్పాటు చేసుకొని వారు ఇక్కడ కొత్తిమీరను పీకించడం అయితే జరుగుతుంది. అంటే ఎంతో చక్కని కొత్తిమీర, అంటే వీరు ఇక్కడ పీకిన తర్వాత మంచిగా ప్యాకింగ్ చేసి మరి దీన్ని మనకు గుమగుమలాడే కొత్తిమీర కూడా, అంటే తాజా కొత్తిమీరను చూడొచ్చు. కొత్తిమీర ఎంత తాజాగా ఉందో, ఇది చాలా తాజాగానైతే ఉంది. ఇదే తాజా కొత్తిమీరను వీళ్ళు పీకి మంచిగా ప్యాకింగ్ చేసి కూడా మాటలలోకి తరలిస్తూ ఉంటారు. ఇదే కొత్తిమీర కూడా మనము వంటల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటాం. మనతో పాటు కొత్తిమీర పండిస్తున్నటువంటి బొలబైన రవి ఉన్నారు. కొత్తిమీర రైతు అయితే, యువ రైతు ఉన్నారు. అంటే చెప్పండి, అంటే ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు కొత్తిమీర? ఎట్లా ఉంది ఇప్పుడు కొత్తిమీరపై ఆదాయం? ఎకరాలో పండిస్తున్నాం. ఆదాయం తక్కువ ఉంది. ఇప్పుడు ఎంత పోతుంది రేట్? మామూలుగా 50 రూపీస్ కేజీ. 1 ఎకరా ఉంది. 1 ఎకరాలో కొత్తిమీర పండిస్తున్నాం. 50 రూపీస్ కేజీ. స్టోర్ వేస్తాం డైలీ. ఏ స్టోర్ వేస్తారు? రత్నదీప్. అంటే ఎట్లా, అంటే ఇక్కడి నుంచి లెవెల్ తీసుకుపోతారా? అంటే సేకరించడం మీరే అక్కడ వేసేస్తారా, లేకుంటే వాళ్ళు వచ్చి తీసుకుపోవడం? మేమే తీసుకెళ్తాం. మేమే తీసుకెళ్తే స్టోర్ వేస్తాం. కేజీ లెక్కలు ఇస్తాం. అంటే ఎంత అవుతుంది మామూలుగా ఇప్పుడు కూలీలతో కానీ? ఇప్పుడు అంటే విత్తనం వేసిన నుంచి కూడా, ధనియాలు పోసిన నుంచి ఇప్పుడు కొత్తిమీర చేతికి వచ్చే వరకు ఎంత ఖర్చు వస్తుంది? ఎట్లా ఉంది మరి పరిస్థితి? ధనియాలు వేసే నుంచి 50,000 ఖర్చు అవుతుంది. ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. అంటే రేట్లు ఎట్లా ఉంటున్నాయి మార్కెట్లో మామూలుగా? ఇప్పుడు దసరా పండుగలో కానీ, ఇప్పుడు దసరా అయిపోయింది, మామూలుగా పండుగలప్పుడు ఎక్కువ రేట్ ఉంటుంది కదా, అంటే ఇప్పుడు ఎట్లా ఉంది రేట్? ఇప్పుడు యావరేజ్ రేట్, ఏం లాస్ లేదు కొత్తిమీర పండిస్తుంది. ఇంకా ఇప్పుడు ఎంత వెళ్తుంది రోజుకు? మామూలుగా ఎంత విక్తారు? ఎట్లా ఉంటుంది కూలీల వరకు కానీ అన్ని ఖర్చులు కానీ ఎంత మిగులుతుంది? డైలీ వెళ్ళినప్పుడే. ఎన్ని రోజులకు వస్తుంది మామూలుగా పంట? నెల. పండించిన పంట అంటే ఇప్పుడు వరి కానీ ఇంకా వేరే పత్తి కానీ పండించినప్పుడు దానికంటే నయమేనా ఇది, లేకపోతే ఎట్లా? నయమేనా, ఈజీ ఉంటుంది. సేలింగ్ ఉంటే ఈజీ ఉంటుంది, సేలింగ్ లేకపోతే కష్టం. దానికంటే కష్టం. అంటే ఎట్లా మరి? అంటే మందులు వాడడం కానీ ఎట్లా ఉంటాయి? రోగాలు ఇట్లా వస్తాయా కొత్తిమీర? ఓన్లీ పెస్టిసైడ్స్. మందులను కూడా తక్కువనే వాడతాం ఇది, ఎందుకంటే వరి ఇతర పంటల కంటే కూడా ఇది చాలా వరకు నయమని కూడా రైతు రవి చెప్తున్న పరిస్థితి ఉందంటే దాదాపు 1, 2, 3, 4, 5 కూలీలతో ఆయన అంటే పండించినటువంటి కొత్తిమీరను పీకిస్తూ కూడా ఒక కట్ట, అంటే ఒక చేతుల బట్టి అంత విధంగా కూడా ఒక 2, 3 కట్టలు 4 కట్టలు వేస్తే కిలో అయ్యే విధంగా కూడా వీళ్ళు కట్టలు కడుతూ, అంటే స్టోర్లలో, అంటే ఇప్పుడు మార్కెట్లలో కాకుండా స్టోర్కు ఒక స్టోర్ను తీసుకొని ఆ స్టోర్లలో కూడా మేము అక్కడికి వాళ్ళకి సప్లై చేస్తూ ఉంటామని కూడా ఇక్కడ రైతు రవి మనకైతే చెప్తున్నారు. ఇప్పుడు ఎంత విక్తారు మామూలుగా రోజు? అంటే మీరు కైకిలా ఎట్లా? మీదేనా ఇది? మాది కాదు, కైకిలే. ఎట్లా ఉంది మరి కైకిలి ఇప్పుడు ఇది? అంటే మేము రోజుకు 300 చొప్పున వస్తాము. ఇక ఇప్పుడు మేము పొద్దున్న 7 గంటలకు 7:30కు వస్తాము, 2:30కు పోతాం. మళ్ళీ సాయంత్రం ఉంటే 150, 450కు చేస్తాం. అంటే ఇప్పుడు అప్పట్లో మన అంటే ఈత కొమ్మలు ఇట్లా దీన్ని కట్టేది కదా, ఇప్పుడు లబ్బర్ వేస్తున్నారు. అంటే ఎందుకు ఎత్తున్నారు అట్లా? వర్షం అవుతుందని వేస్తున్నాం. లేట్ అవుతుంది కదా, అవి దేవాలి, చీరాలి, మళ్ళీ పెట్టాలి కదా, అందుకే. ఎన్ని కట్టలు వేస్తే కిలో అయితే మామూలుగా? 4, 5 వేస్తే కట్టలు తీరుగా వేస్తే కిలో అయితే. రైతులు నీటి ఎద్దడిని తట్టుకునేందుకు ఫామ్ పాండ్ను ఏర్పాటు చేసుకున్నారని, నీటి ఎద్దడి అంటే నీళ్లు లేని సమయాల్లో కూడా ఇందులో బోర్ ద్వారా నీటిని నిల్వ చేసుకుని తర్వాత రైతులు ఉపయోగించుకునేందుకు ఇది, అంటే పంటను
కొత్తిమీర కానీ ఇతర సాగులకు అంటే ఆరుతడి పంటలకు ఉపయోగించుకునేందుకు ఇది చాలా వరకు ఈ ఫామ్ పౌండ్ అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే బోర్ వేసిన తర్వాత చాలా వరకు కొన్ని బోర్లలో కూడా తక్కువ నీరు వస్తుంటాయి. ఆ నీరును సేకరించి అంటే ఫామ్ పౌండ్ ద్వారా ఇట్లా సేకరించి చిన్న చిన్నటువంటి అంటే ఇట్లాంటి కొత్తిమీర పంటలకు కానీ ఇతర ఆకుకూరల పంటలకు కానీ వీటిని రైతులు చాలా వరకు ఉపయోగిస్తున్నారు. దీనికి ఏంటంటే ఒక 5 మీటర్ల లోతు తవ్వుకొని తర్వాత దీనికి ఒక పాలిథిన్ కవర్ ను వేసుకొని కూడా రైతులు ఇక్కడ నీటి నిల్వను చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది చూడొచ్చు మనం ఇప్పుడు ఇది బోర్ ద్వారా వచ్చిన నీటిని ఇక్కడ సేకరించి వారు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. కొత్తిమీర కానీ పుదీనా మరియు ఇంకా పాలకూరల వంటి ఆకుకూరలను పండిస్తుంటే కుటుంబ సభ్యులతోనే అది సులువుగా అయిపోతుంది. అతి తొందరలో వచ్చే పంట. ఎందుకంటే వరి మొక్కజొన్నలా కూడా బాగా దీర్ఘకాలం కాకుండా కూడా చాలా తొందరలో వచ్చే పంటను పండిస్తూ కుటుంబ సభ్యుల ద్వారా దాన్ని సేకరించి మార్కెట్లకు తరలిస్తూ రైతులు కూడా ఇక్కడ లాభాలను ఆర్జిస్తున్నారు.